ఆంటీ, భవానీ ఆంటీ, ఫోన్ వస్తుంది చూడండి. ముత్యం, ముత్యం, ఫోన్ చూడు. పార్వతి, ముత్యం. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. త్వరగా డాక్టర్ కాల్ చేయి. ఇప్పుడు వేరే డాక్టర్ వస్తే నిజం తెలిసిపోతుంది. డాక్టర్ అశ్విని గారే రావాలి. ఆవిడొస్తేనే మేనేజ్ చేయగలం. ఏం కాదమ్మా, నీకేం కాదు. ఆంటీ, నాకు భయంగా ఉంది ఆంటీ. నువ్వు టెన్షన్ పడకు, ఏం కాదమ్మా. హలో హలో డాక్టర్, నేను మహేంద్ర మాట్లాడుతున్నాను. ఐశ్వర్య హస్బెండ్. అయినో మహేంద్ర, చెప్పండి. ఐశ్వర్య కాల్ జారి పడిపోయింది. ఇంట్లో వాళ్ళు వేరే డాక్టర్ రమ్మని ఫోన్ చేశారు. మీరు వస్తే మేనేజ్ చేయొచ్చు. నిజం తెలిసిందంటే ఐశ్వర్యని కాపాడడం కష్టం డాక్టర్. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఇప్పుడే వస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్, బాయ్. మామ్, కాల్ చేశాను మామ్, డాక్టర్ వస్తున్నారు. త్వరగా రమ్మని చెప్పు. నువ్వు కంగారు పడకమ్మా, ఏమీ కాదు. నీకేం కాదమ్మా. నీకేం కాదు. ఏం కాదమ్మా. నీకేం కాదు. నీలమ్మా, మనం చెప్పిన డాక్టర్ ఇంకా రాలేదేంటి? అది కూడా గర్భవతా ఏంటి? ఆంటీ, కొంచెం నోరు ముస్తావా? అదిగో డాక్టర్ వచ్చేసింది. రండి డాక్టర్, కమ్ ఫాస్ట్. ఏం కాదు ఐశ్వర్య, డాక్టర్, చూడండి. వాట్ హ్యాపెండ్? కాల్ జారి కింద పడిపోయింది. షీస్ ప్రెగ్నెంట్. అంటే ఏం కాదమ్మా. నా బిడ్డకేం కాదు కదా డాక్టర్? నా బిడ్డకేమైనా అయితే? అమ్మా ఐశ్వర్య, కంగారు పడకమ్మా, కంగారు పడకు, నీకేం కాదమ్మా. మన బిడ్డ చంద్రముఖ్ కడుపులో క్షేమంగా పెరుగుతుంది బంగారం. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. ఐశ్వర్య భయపడుతుంది డాక్టర్. దానికి ఏం కాదని చెప్తున్నాను. దాన్ని రెగ్యులర్ గా చెకప్ చేసే డాక్టర్ అశ్విని గారు వస్తున్నారు. గైనకాలజిస్ట్ ఎవరు చూసినా ఒకటే మహి. మీరు బయటికి వెళ్ళండి బాబు గారు. చిన్నబాబుని కూడా తీసుకెళ్ళండి. చిన్నబాబు, మహి మహి వెళ్ళు. జాగ్రత్త మామ్. వెళ్ళు. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చూపొస్తుంది.
రోజు కోసమే ఎదురు చూస్తున్నామయ్యా. మీ మూలంగానైనా నా భర్త ప్రపంచాన్ని సొత్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. సార్, మీరన్నట్టు నేను చూడగలిగితే అంతకంటే అదృష్టం ఉండదు. మీ మాట నిజమవ్వాలి. నేను చూడాలి. చూపు రాకపోతే మా ఇద్దరి జీవితాలు కూడా ఇరకాటంలో పడే పరిస్థితులున్నాయి. మమ్మల్ని ఓదార్చడానికి అలా చెప్పట్లేదు కదా. నిజంగా నేను చూస్తాను కదా సార్. నాడీ వ్యవస్థలోనే లోపం ఉంది. కనుపాపలలో లోపం ఉంటే సర్జరీ చేసి సరిచేస్తారు. కానీ మీకు ఆపరేషన్ అక్కర్లేదు. వేరే దేశాల నుండి వచ్చిన డాక్టర్లు వాళ్ళిచ్చిన మందులు మూలికలు అన్నీ వాడుతూనే ఉన్నామయ్యా. కానీ ఏ మార్పు లేదు. ఆ మందులు మూలికలు వాడుతూనే ఉండండి. కొనసాగింపుగా నేను కేరళ వైద్యం చేస్తాను. నా కంటి చూపు రావడం అంటే నా పార్వతితో కలిసి బతకడమే సార్. దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఓపికతో చేసే వైద్యానికి మీరు సహకరించాలి. పంచకర్మ వైద్యంతో చికిత్స మొదలవుతుంది. నేనిచ్చే కషాయం కూడా రోజు 2 పూటలు తీసుకోవాలి. తాగండి. మీరెట్టా చెప్తే అట్ట చేద్దామయ్యా. ఇది తాగిన తర్వాత కొద్దిసేపు ఇబ్బందిగా ఉంటుంది. మీ మెదడు స్తబ్దతగా ఉంటుంది. ఆందోళన పడక్కర్లేదు. పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు, ఏమైంది పెద్దబాబు గారు? ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు నిన్ను చూసే స్టార్ట్ చేస్తాను కదా పార్వతి. ఇప్పుడు నేను చూడలేను కదా, అందుకే నిన్ను నీ మొహాన్ని తడిమి చూశాను. చెప్పింది చెప్పినట్టు అమలు చేయండి. పని అవ్వలేదు అని సాకులు చెప్తే సహించేది లేదు. మైండ్ ఇట్. అఖిల, నీలాంబరి తాలూకా ఫైల్ మన మీద తనకి డౌట్ రాకుండానే అనుకున్నవి అనుకున్నట్టుగానే రెడీ చేశాను. నీల్ వివరాలు, డిఎన్ఏ రిపోర్ట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. బట్ అవి నీలాంబరికి అనుకూలంగానే ఉన్నాయి. తనను అనుమానించడానికి ఇక ఆధారాలు లేనట్టే. నో, అప్పుడు నీలాంబర్ని చూసిన దృష్టి వేరండి. ఇప్పుడు తన మీద పెట్టిన ఫోకస్ వేరు. నీలాంబరి నాగపడగల వంశస్థురాలని ఎలా నిరూపించగలం? ఇంపాసిబుల్. తను ఎవరైనా అయ్యుండొచ్చు, కానీ ఈ ఇంటికి మాత్రం కోడలు కాకూడదు. అందుకు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. ఎందుకు అఖిల ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ప్రస్తుతం పీడకలలు మాత్రమే వస్తున్నాయి. అవి నిజం కాకూడదు అంటే ఈ ఇంటికి పీడగా ఉన్న నీలాంబర్ని పంపించేయాలి. అది ఎలా సాధ్యమని అడుగుతున్నాను. ఊరు నుండి సిద్ధరామయ్య ఫోన్ చేశారు. పెద్దబాబు వీరభద్రస్వామి ఉత్సవాలు ప్రారంభించేలోపే నీలాంబరి వెంట ఉండకూడదు అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటే అలా జరగడం ఎంతసేపు అఖిల? ఈ ఇంటి సర్వస్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న అహంభావంతో ఆలోచిస్తోంది. పెళ్లైన కొత్తలో తనకి నమ్మకం కలిగించడం కోసం మనం సంతకాలు పెడితే వాటిని రిజిస్ట్రేషన్ చేయించింది అంటే చాలా దూరం ఆలోచిస్తుందని అర్థమైందండి. పెద్దబాబుతో జీవితం పంచుకోవడం కన్నా 17 కంపెనీలు, ఇప్పటి వరకు వారసులెవరూ పంచుకోని ఆస్తుల మీద నీలాంబరి దృష్టి పడి తన ఆశ పెంచుకుంది. రేయ్, నువ్వు చంద్రశేఖర్వి కాకపోతే ఆ నీరు గడివై ఉంటావు. కానీ నువ్వు ఎవడివైనా సరే నేను కేరే చేయను. కేర్ చేయకపోతే నువ్వే నష్టపోతావు. నేనెందుకు నష్టపోతాను? ఎస్,
నువ్వు లాభపడాలంటే నన్ను శ్రేయోభిలాష్ అనుకుని నేను చెప్పినట్టు నడుచుకో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును, గట్టమనేని వారసత్వ సంపదగా వస్తున్న ఖడ్గం నాకు కావాలి. ఖడ్గమా? గట్టమనేని దేవేంద్ర పెళ్లిపీటల మీద లేనప్పుడు కత్తిని పక్కన పెట్టుకుని పెళ్లి జరిపించుకున్నావు కదా, ఆ ఖడ్గమే నేను అడిగేది. అదా? అదే. ప్రస్తుతానికి అదే కావాలి. తరువాత ఏం కావాలో చెప్తాను. రేయ్, నువ్వెవరో తెలియకుండా అసలు నేను ఎలా హెల్ప్ చేస్తాను? అఖిలాండేశ్వరి గారు నీ ఆట కట్టించడానికి వేసే స్టెప్ ఏంటో నేను చెప్తాను. అప్పుడైనా నమ్ముతావా నేను నీ శ్రేయోభిలాషినని? వాట్? నమ్మవా? ఓకే, బాయ్, గుడ్ నైట్. ఏయ్, హలో హలో, రేయ్, హలో. నువ్వు ఇంతకు ముందులా మాట్లాడుతావు కదా, ఇప్పుడేం పని చేస్తున్నావు పార్వతి? నన్ను సాయం చేయమంటావా? ఏం అక్కర్లేదు. ఆ, నువ్వు వద్దనాక బలవంతం చేస్తే అసలే నీకు నచ్చదు కదా. అబ్బా ప్లీజ్, ఏదో చిన్న పనైనా చేస్తాను పార్వతి, వింటున్నావా? ఇదేం బ్యాగ్ పార్వతి? పార్వతి, 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 చెప్పాను కదా హెల్ప్ చేస్తానంటే వినలేదు. సరే వదలండి. వదిలేస్తే పడిపోతావు. పర్వాలేదు. కింద పడితే మళ్ళీ నడుము మీద, పాదాల మీద నేనే తైలం రాయాల్సి వస్తుంది పార్వతి. అలాంటి కోరికలేం కనకండి. అరే పార్వతి, అరే చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ముందే చెప్పాను కదా పార్వతి. ఇప్పుడు చూడు ఏమైందో. ఏటైనాది? నాకు ఏదేదో అయినట్టు అనిపిస్తుంది పార్వతి. మీ కట్ట ఉంటే దుప్పటి కప్పుకొని గమ్మున పడుకోండి. నువ్వు బ్యాగులు చదువుకుంటూ చప్పుడు చేస్తే నాకెలా నిద్ర పడుతుంది? కొన్ని బట్టల కుర్తులు కళ్ళెదురుగా ఉండకూడదు, అటకెక్కాల. అందుకే తీసి పైన పారేస్తున్నాను. పెద్దబాబు గారు, పెట్టు పార్వతి. దించండి. అరే సెయ్యి తీయండి. దించేయమన్నానా? పనేదాకా ఊరికే ఉంటారు, అయ్యాక చురుబుల్లాడతారు. పిల్లాలంతా ఇంతేనేమో. మీరు పడుకుంటారా లేదంటే నేను బయటికి పొమ్మంటారా? నేను పడుకుంటాను గాని నీకు విషయం చెప్పాలి పార్వతి. రేపు మదర్స్ డే. అమ్మకు విషయం చెప్పాలి. అమ్మని కాసేపైనా సంతోష పెట్టాలనుకుంటున్నాను. అమ్మగారి సంతోషం చూడాలనుకుంటే సన మంచిదే కదా పెద్దబాబు గారు. సరే, ఏం చేయాలో చెప్పండి. అట్టకి చేస్తాను పెద్దబాబు గారు. నా శ్రీమతి అమ్మ ఇలా ఆశీర్వదించమని కూడా రేపు అమ్మని అడుగుతాను పార్వతి. ఉన్నట్టుండి ఫ్యాన్ ఆన్ అయిందేంటి? రై, నువ్వే అని నాకు అర్థమైందిరా.
ఏంట్రా ఈ కోతి వేషాలు? ముద్దొచ్చేస్తున్నావు బంగారం. నిజంగానా? నిజం బంగారం. నీ అందానికి ఈ రోజెస్ కూడా చిన్నబుచ్చుకుంటున్నాయి చూడు. అబ్బా, కవిత్వం కూడా మొదలైందే. నువ్వు అంటే ఈ గత్తలుపులు కూడా మూసుకుంటాయి. ఆశగా ఉన్నట్టుంది. నా ఆశ ఎంతగా ఉందో గత్తలుపులు కూడా అర్థమైంది చూడు. ఏంట్రా మ్యాజిక్ చేస్తున్నావు? ఇంకా చాలా చెయ్యాలనుంది డార్లింగ్. ఆహా, ఉన్నట్టుండి అతివృష్టి ఏంటి? ఒక్క కిస్తో మొదలుపెట్టి. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకురా, ఇప్పుడు ఇవన్నీ కుదరవు. వై తెచ్చిన రోజెస్ అని వేస్ట్ అయిపోయినట్టేనా? నిన్నటి దాకా నువ్వు నా వెంట పడ్డావు, మారిపోయావా? ఇప్పుడు బిడ్డ వచ్చేస్తే ముగ్గుని దూరం పెట్టేస్తావా? దిస్ ఇస్ టూ మచ్ బంగారం. కృష్ణ బయటకొచ్చి చిరునవ్వులు చిందించేదాకా నువ్వు దూరంగానే ఉండాలిరా. అంటే వాడు వచ్చి నవ్వే వరకు నేను ఏడవాలా? ఇలా ఉండాలని ఎవరు చెప్పారు బంగారం నీకు? సైలెంట్ గా పక్కన పడుకుని కబుర్లు చెప్పేంత వరకే నువ్వు బెడ్ మీద ఉంటావు. ఎక్స్ట్రాలు చేస్తే కత్తిరించేస్తాను. ఊరికే ఉండడం ఎంత కష్టం నీకేం తెలుసు బంగారం. పోనీ ఒక పప్పి అయినా పెట్టు. పప్పీనా? కొడితే బొప్పి కడుతుంది. అబ్బా వద్దులే, అట్లీస్ట్ ఈ ఫ్లవర్స్ అని తీసుకో. గుడ్ నైట్. ముద్దు లేనట్టేనా? ఓకే, గుడ్ నైట్. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమమ్మా. అమ్మకి గదిలో విషయం చెప్పకుండా ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు కడిగి ఇలా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారా? మామ్, నీ పాదాలను కన్నీటితో కడిగిన తప్పులేదమ్మా. లేదు నాన్న, బిడ్డల కళ్ళల్లో కన్నీళ్లు చూడాలని ఏ తల్లి కోరుకోదు. అవి ఆనంద బాష్పాలైనా సరే, పెదాల మీద నవ్వు లేకపోతే కంగారు పడుతుంది. మీరిద్దరూ నూరేళ్లు సంతోషంగా ఉండాలి. తెలుసో తెలియక నీ మనసు కష్టపెడితే క్షమించమ్మా. మీలాంటి కొడుకులతో అమ్మా అని పిలిపించుకుంటున్నందుకు గర్వంగా ఉంది నాన్న. మామ్, ఏం కావాలో కోరుకో, అది ఏదైనా సరే, ఏ గిఫ్ట్ అయినా పర్లేదు తీసుకొస్తాం. మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే నాకు గొప్ప కానుక నాన్న. పెదబాబుకి కంటి చూపొస్తే ఆ భగవంతుడికి రుణపడి ఉంటాను. పార్వతి పక్కనే ఉంటే పెదబాబుకి చూపెలా వస్తుందక్క? తనే పెదబాబుకి చూపొచ్చేలా చేస్తుందేమో, చెప్పలేం భవాని. అలాగంటే నీలాంబరి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుంది కదక్కా. ఇద్దరిలో ఎవరి వల్ల పెద్దబాబుకి కంటి చూపు వస్తుందో వాళ్లే ఈ ఇంటికి పెద్ద కోడలుగా ఉండిపోతారు. వీరభద్రస్వామి ఉత్సవాలు మొదలయ్యేలోపు అన్ని అడ్డంకులు తొలగిపోయేలా పెదబాబు అమ్మా, తీసుకో. పార్వతి నన్ను తీసుకెళ్ళు. అమ్మా, పెదబాబుకి చూపు లేదా? కోల్పోయాడు. కాని ఉత్సవం రోజు కంటి చూపు వచ్చి ఆనందంగా స్వామివారి ఉత్సవాలు చూస్తాడని నమ్ముతున్నాను.
చిన్నబాబు మామ్ వాళ్ళకి చెక్ ఇవ్వు. నీలమ్మ, అఖిలకిచ్చిన వార్నింగ్ షాట్స్ గుర్తొస్తున్నాయా? నాకు తెలుసు, నీ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆస్తంతా నీ పేరు మీదున్నా అఖిలక్క రవ్వంత కూడా కంగారు పడ్డలే, చూసావా? గంభీరంగా ఉన్నంత మాత్రాన ధైర్యంగా ఉన్నట్టు కాదు చీపురాంటి. నువ్వెన్ననుకున్నా దేవుడి ఆశీర్వాదం నీకు లేదనిపిస్తోంది. నీలు ఫీల్ అవ్వకు, ఎందుకంటే పట్టు వస్త్రాలు తీసుకోవడానికి అడుగు వెయ్యగానే జారి పడిపోయావు. నీలమా, నీలమా, లే నీలమా, నీలమా, ఒసేయ్ లేవే, లే నీలమా. అయ్యో నీలమా, నీలమా, అయ్యో నీలమా, లేగో నీలు, నీలమా, 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 లే. నీలమా, నీలు, లే నీలమా, నీలమా, నీలు, లే. లే నీలమా, నీలమా, ఏమైంది? అఖిలక్క బెదిరింపులకి గుండె ఆగిపోయేలా ఉన్నావే. ఆడపిల్లకి కళ్ళు తిరిగితే గుడ్ న్యూస్ చెప్పాలి, కానీ నువ్వున్న పరిస్థితుల్లో అన్ని బ్యాడ్ న్యూస్లే అనుకుంటా. చీపురాంటి, నేను 6 నెలలకొక్కసారి రక్త మార్పిడి చేసుకోవాలి. అందుకే ఇలా కళ్ళు తిరుగుతున్నాయంటే ఇంకో 2 వారాల్లో రక్తం మార్చుకోకపోతే నా శరీరం కుళ్ళిపోతుందంటే. వార్ని, నీకేం పోయే కాలం వచ్చింది నీలమ్మా? చంపకుండానే చచ్చేలా ఉన్నావు కదూ. అంటే 2 గంటలు నాది కాదనుకొని హాస్పిటల్కి వెళితే చాలు, ఆ తర్వాత 1000 ఏనుగుల బలంతో తిరిగొస్తాను. డాక్టర్, నా రక్తం మార్చుకునే టైం వచ్చింది. రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ముందే చెప్తున్నాను, అమౌంట్ మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. అవకాశం ఉండుంటే డైరెక్ట్ గా పచ్చి నెత్తురు తాగేదానివేమో. ఈ పనైపోతే నా విశ్వరూపం చూపిస్తానంటే. రక్త మార్పిడే జరుగుతుందో లేకపోతే వీరభద్రుడి దగ్గర నీ బలే జరుగుతుందో చూసుకో. ఏది జరుగుతుందో అతి త్వరలో నువ్వే చూద్దుగానంటే. ఇంత టైం అయినా రాలేదు. ఈ వారంలో 3 రోజులు రాత్రి లేటుగా వచ్చాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎక్కడికెళ్తున్నాడో ఏంటో అడిగి కడిగి పారేస్తాను. టాబ్లెట్స్ కూడా అయిపోయాయి. ఆర్డర్ చేస్తే వెంటనే వస్తాయా? హలో, గైనోసెట్ టాబ్లెట్స్ ఉన్నాయా? బంగారం, బంగారం. ఇప్పుడు అలా వచ్చేది? టాబ్లెట్స్ అయిపోయాయని మెడికల్ షాప్ వాళ్ళతో మాట్లాడుతున్నాను. మెడికల్ షాప్ పుడుతున్నా. అక్కర్లేదు బంగారం, నేను తెచ్చిపెట్టాను. ఫోన్ ఇటు. హలో, టాబ్లెట్లు ఉన్నాయిలేండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ పెట్టావరా? నేను వెతికాను, ఎక్కడా దొరకలేదు. కూల్ బంగారం, నేను ఇస్తానుగా. ఇవ్రా.
టొట్టడాయ్. తీసుకో బంగారు. అడ్వాన్స్ విషెస్. హ్యాపీ మదర్స్ డే. రే మహి, నువ్వు వెళ్ళింది అవును బంగారం, నా చిట్టి పాపాయిని మోస్తుందా, ఈ చిట్టి తల్లికి అభినందనలు చెప్పాలి కదా. తీసుకో. ఐ లవ్ యూ రా. లవ్ యూ టూ బంగారం. అరే, కళ్ళలో కన్నీళ్ళు పెట్టుకోవడం కాదమ్మా ఇవి తీసుకొచ్చింది. ఇంకా ఏదో ఇస్తామనుకున్నాను. ఇంకా ఏం కావాలి? చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేంటో చెప్పు, లేకపోతే నాకు ఎలా అర్థం అవుతుంది? నిన్ను డిసప్పాయింట్ చేయనులే. నిజమా? నిజమా? ఆ, కావాలంటే ఏంటో అనుకున్నాను, దగ్గరికి రాకూడదని చెప్పాను కదా. అదేంటి బంగారం? ముందు టాబ్లెట్స్ ఇవ్వు, టైంకి వేసుకోవాలి. నువ్వు కొంట వేషాలు వేసావంటే చెంప వాచిపోతుంది చెప్తున్నాను. ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇచ్చాక చాలా రొమాంటిక్ గా మూవ్ అవుతాం అనుకున్నాను. పూలు తీసుకొచ్చి ఏం చేసావురా? చేతిలో పెట్టావు, తల్లో పెట్టుకునేలా తీసుకురావాలరా వేరే నాగన్నా. చెప్తే మల్లెపూలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని కదా. రేపు తీసుకొస్తాను, కానీ ఈ రోజుకి ఇలా కానిచ్చేద్దామే. అంత సీన్ లేదు, మమ్మీని అవుతున్నాను, అదుపులో ఉండాలి. వెళ్ళు వెళ్ళు, బయటకెళ్ళు, వెళ్ళు. బయటికా? ఎస్. టాబ్లెట్స్ ఎక్కడ పెట్టావు? నా ఆఫీస్ బ్యాగ్ లో ఉన్నాయి. నేను తీసుకుంటానులే గాని నువ్వు పిల్ల దుప్పటి తీసుకుని వెళ్ళు. వెళ్ళు. బంగారం తీసుకో. బంగారం ఏంటిది? వెళ్ళు వెళ్ళు. బంగారం వెళ్ళమని చెప్పానుగా. బంగారం ఆ మూల పడుకో. వెళ్ళు. ఇంత జ్వరంగా ఉంటే కింద పడుకుంటావా? నాకేం కాలేదు కదా, నేను బానే ఉన్నాను కదా. నేను ఇక్కడ పడుకుంటా, నువ్వు బెడ్ మీద పడుకో. లే లే పార్వతి. వద్దు పెద్దబాబు గారు. లేమంటున్నాను కదా, లే పెద్దబాబు గారు. లే పార్వతి, లే పెద్దబాబు గారు. లే. లే పార్వతి. పెద్దబాబు గారు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.